అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీ సినిమాలన్నీ పరిశీలిస్తే ఇప్పుడు పడియప్ప బ్యాక్గ్రౌండ్లో కుమారస్వామి రెఫరెన్స్ ఉంటుంది, అలాగే నరసింహనాయుడు లక్ష్మీ నరసింహస్వామి రెఫరెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి వస్తే ఇంద్ర సినిమా కానీ, గంగోత్రి తీసుకుంటే గంగపుట్టిన స్థానం, ఇంద్ర తీసుకుంటే మన కాశీ, అలాగే బద్రీనాథ్, సో మీ అష్టాక్షరి మంత్రం, ఇలా మీ ప్రతి సినిమాలో దేవుడి రెఫరెన్స్ ఖచ్చితంగా బ్యాక్డ్రాప్లో ఉంటూనే వస్తుంది. నాకు తెలిసి మొట్టమొదటి రచయిత మీరు ప్రతి సినిమాలో అలా దేవుడి ప్రస్తావన ఈ భారతదేశంలో. అయితే ఇప్పుడు సినిమాలన్నీ సనాతన ధర్మం గురించి బలంగా చెప్పాలని పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్. సో సినిమాలు అవి అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక 3 సినిమాలు ప్రస్తావిస్తాను సార్. వస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల్లు కానీ, అఖండ 2 కానీ, ఈ 3 సినిమాలు సనాతన ధర్మం గురించి చెప్పాలని ప్రయత్నం చేశాయి. కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు నిర్మాతలకి నష్టం వచ్చింది. సో మీరు ఈ జానర్లో చాలా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి, ఇప్పుడు దాకా ఈ జానర్లో మీరు ఒక్క ఫెయిల్యూర్ కూడా తీయలేదు కాబట్టి, ఇక్కడ సమస్య ఎక్కడ జరిగింది, ఇంత నష్టం రావడానికి కారణం ఏంటి? హీరోల, దర్శకుల, కథా రచయితల, నిర్మాతల ఎక్కడ తప్పు జరుగుతుంది? ఓకే, క్వశ్చన్ చాలా వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. అఖండ 2లో నటించినటువంటి నందమూరి బాలకృష్ణ గారు నాకు దైవంతో సమానం. ఇందిరాలో నటించిన చిరంజీవి గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టమైనటువంటి, చాలా నా లైఫ్లో చాలా పార్ట్ వాళ్ళు సార్. సో ఆ 3 సినిమాల్లో నటించినటువంటి హీరోలు బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. నేను 3 సినిమాలు నేను చూశాను. అసలు రోరింగ్ అనమాట, సింహంలాగా యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ. ఎందుకు ఫ్లాప్ అయినాయి? నిర్మాత కారణమా అన్నారు. హీరోలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కారణం కాదు. ఏ హీరో ఏ సినిమా ఫ్లాప్కి కారణం కాదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్టి పరిస్థితుల్లో, వాళ్ళు మంచి నటులు కాబట్టే ఆ లెవెల్లో పెర్ఫామ్ చేయగలరు. ఏంటి ప్రూవ్ అయ్యారు. అందుకే 100 కోట్ల రూపాయల వ్యాపారం, వాళ్ళకి అభిమానులు, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎంత ఖర్చు పెట్టాలో రచయిత చెప్పినప్పుడు ఆ నిర్మాత కూడా తప్పు ఉండదు. ఖచ్చితంగా అప్పులో చొప్పులో తీసుకొచ్చి కష్టపడి ఈ ప్రాజెక్టు పెద్ద హిట్ అవుద్దనే తీస్తారు ఎవరైనా. సో తప్పంతా కూడా 100% అక్కడున్నటువంటి దర్శకుడు కూడా తప్పు కాదు. దర్శకుడు కూడా పోర్ట్రేట్ చేస్తారు బాగానే. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, రచయితే దర్శకుడు అయినప్పుడు మాత్రం అంటే 2 పాత్రలు అతనే పోషించినప్పుడు మాత్రం 100% ఆ క్రియేటర్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఎంటైర్ ఫ్లాప్స్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈ నష్టాన్ని నిర్మాత పంచుకోకుండా అందరికి షేర్ చేయటం బెటర్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే నిర్మాత మనకు అన్నం పెడతాడు, నటుడు ఏది చెప్తే అది నటిస్తారు. అట్లాంటి ఇండస్ట్రీలో ఫ్లాపులు రావడానికి కారకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్కి ఫస్ట్ రీజన్ రైటర్, సెకండ్ రీజన్ రైటర్, థర్డ్ రీజన్ రైటర్. ఫెయిల్యూర్కి ఫస్ట్ రీజన్ రైటర్, సెకండ్ రీజన్ రైటర్, థర్డ్ రీజన్ కూడా రైటర్. సో రైటర్లోనే ఉంటుంది అంతా, టోటల్ స్క్రిప్ట్లోనే ఉంది. ఆ మ్యాజిక్ ఏంటి అనేది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సినిమాని నేర్చుకునేవాడు వేరు, సినిమాని చదువుకున్నవాడు వేరు. తేడా ఏంటి సార్? నేర్చుకోవడం అంటే, ఇప్పుడు మనం సినిమా పరిశ్రమలో ఉన్నాము, మనకొక గురువు ఉంటారు. ఆ గురువు నిష్ణాతుడా కాదా? ఇప్పుడు సందీప్ పుంగారెడ్డి ఉన్నాడు, ఆయన అర్జున్ రెడ్డి చూశాను, నేను చాలా అప్రిషియేట్ చేశాను. టీ సిరీస్కి ఫోన్ చేసి చెప్పాను, ఈ సినిమా చాలా చాలా బాగుంది అని. అక్కడ ఆకుల రాజేంద్ర అనే ఒక జనరల్ మేనేజర్ ఉండేవాడు. నేనే నూన్ షో చూసి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత చేసేసాను. సో ఆ అబ్బాయి ఫారెన్లో చదువుకున్నాడు, నాగ్ అశ్విన్ ఫారెన్లో చదువుకున్నాడు సినిమాని. దురంధర్ డైరెక్టర్, ఓకే, ఆ అబ్బాయి చదువుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, మన పుష్ప, అవును ఆయన లెక్చరర్. అట్లాగే మీకు ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, KGF 1 and 2. అబ్బాయి కూడా ఫారెన్లో చదువుకుని వచ్చారు. సినిమాని నేర్చుకునే వచ్చిన వాళ్ళ తరం ముగిసిపోయింది. ఇక సినిమాని చదువుకోవాలి. సినిమా అనేది ఒక పెద్ద ప్రపంచం.
ఆ ప్రపంచంలో చదువుకుంటే స్క్రిప్ట్ ఎలా సోల్తో రాయాలి, ఎట్లా స్క్రిప్ట్ని స్క్రీన్ కథగా మార్చాలి, ఆ సోల్ని ఎట్లా స్క్రీన్ ప్లేగా మార్చాలి అనేది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద లెక్చరర్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో దాన్ని ఎడ్యుకేషన్గా చెప్తారు. వాళ్ళకే రోజులు ఉన్నాయి అన్నది మనకి ఇండియాలో ఉన్నటువంటి 5 దర్శకులు మనకి ప్రూవ్ చేశారు, ఇంకా ప్రూవ్ చేస్తారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా చదువుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిర్మాతలకి అంత నష్టం వస్తే నిజంగా బాధపడతాను నేను. మనకి అన్నం పెట్టినటువంటి తల్లి లాంటి వాడు కదా నిర్మాత. సో అట్లాంటి నిర్మాత నేను రాసిన ప్రతి సినిమా వచ్చిన డబ్బుల్ని దత్తుగారు మిస్సెస్ అయితే ఇంతవరకు మాకు 3 ఆడపిల్లలని నాతో చెప్పింది ఇంట్లో. సో అట్లా మనం రాస్తే నిర్మాతలు ఇంటికి పిలిచి ఏంటి సంతోషంగా ఉండాలి, కొన్ని కోట్ల రూపాయలు లాభించామని చెప్పాలన్నమాట. సో ప్రతి రచయిత కూడా, అప్కమింగ్ వచ్చే రచయిత కూడా మీరు బాగా చదువుకోండి, విశ్లేషించండి. దర్శకులు కూడా బాగా చదువుకోండి, ఫారెన్ వెళ్ళండి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బెస్ట్ యూనివర్సిటీస్. అక్కడి నుంచి వచ్చి మీ యొక్క దేశంలో ఒక పెద్ద గొప్ప సినిమా తీస్తే మనకు అన్నం పెట్టే నిర్మాత ఇంట్లో ఒక దీపం కాదు, ఇల్లంతా రోజు దీపావళిలాగా ఉంటుంది. మన ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటారని ఇట్స్ మై అడ్వైస్ టు ద యంగ్ అప్కమింగ్ రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాల్లో సోల్ మిస్ అయిందని మీరు చెప్పారు. యాక్చువల్గా అదే జరిగింది కూడా, రిజల్ట్ అదే కనిపిస్తుంది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని బలంగా చెప్పాలని ఆయన ఇప్పటికీ అదే నిర్ణయంతో ఉన్నారు. సో అలాంటి సినిమా కోసం ఆయన ఎదురు చూస్తున్న క్రమం కూడా ఇది. ఒకవేళ మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారితో ఆ సనాతన ధర్మం గురించి చెప్పే సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఎలా ఉండబోతుంది, మీ దగ్గర ఏమైనా లైన్ ఉందా? అంటే ఎలా చెప్పాలంటే, నేను చెప్పాను కదా ప్రతి సంవత్సరం ఒక కథ రాస్తానంటే. సార్ ఒక 12 సంవత్సరాలు అయింది నేను సినిమా చేసి. 12 పెద్ద కథలు రాసేసి ఉంటాను కదా. దాంట్లో ఏ కథకైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. సార్ ఏ కథ అయినా కూడా ఒక మెగా ఇమేజ్ ఉన్నటువంటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ తేజ గారు, ఏంటి ఎన్టీఆర్ గారు, తారక్ గారు, అల్లు అర్జున్ గారు, బాలకృష్ణ గారు, ఇట్లా ప్రభాస్ గారు, ఎవరికి బాగు, అందరికీ బాగుంటాయి. సో చిన్న కృష్ణ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే నిజంగా అట్లాంటి అవకాశం నాకు ఆ అమ్మవారు, ఆ కాశీ విశ్వనాథుడు కనుక కలిగిస్తే సనాతన ధర్మం మీద కథని, ఇంతకుముందు నేను రాసిన కథలు ఆంధ్ర రాష్ట్రంలోనో భారతదేశంలోనో ఇదయ్యాయి. యావత్ ప్రపంచం, మళ్ళీ చెప్తున్నాను, యావత్ ప్రపంచం దాంట్లో ఉన్నటువంటి ఆత్మని, మనం చెప్పేటటువంటి ఆ యొక్క ధర్మంలో ఉన్నటువంటి లోతుల్ని ఇతర మతస్థులైనటువంటి ఈ భూగోళంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్ దేశాలు, క్రిస్టియానిటీ ఉధృతంగా ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికా, అన్ని దేశాలు కూడా దీన్ని ఒక పాఠ్య గ్రంథంగా తీసుకొని అన్ని యూనివర్సిటీల్లో కూడా దీన్ని క్లాస్గా ప్రొఫెసర్స్ చెప్తారు అని నా నమ్మకం. అలాంటి కథ ఉంది. ఎస్. ఎప్పుడు ప్రయత్నం చేయలేదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి? అంటే ప్రయత్నం అంటే నాకు చిన్న ఒక యుగో అనకూడదు కానీ చిన్న షై ఫీలింగ్ అనమాట. పిలిస్తే వెళ్ళాలి, లేకపోతే అంత వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని ఆలోచిస్తాను నేను. ఎవరిని కూడా ఇప్పుడు మీ జీవితంలో నుంచి ఒక్క సెకండ్ కూడా నేను తీసుకోను. ఎవరి జీవితంలో నుంచి తీసుకోను, నాకు ఇష్టం ఉండదు అనమాట. సో తెలుసు కదా నేనంటే ఏంటో. సో ఇక్కడ టైం విల్ కమ్, గాడ్ విల్ డిసైడ్ అనుకుంటాను అంతే. ఇక్కడ కాస్త ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, మీ జీవితంలో అత్యంత కఠినమైన ఫేజ్, ఒకరోజు చాలా లోన్లీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించుకొని, లేదా ఆయన ఎలా పిలిపించారో నాకు తెలియదు, ఒక రోజంతా మిమ్మల్ని ఆయనతో ఉంచుకొని ధైర్యం చెప్పారు. ఏం సందర్భం, ఏం కష్టం అది, ఏ రోజు అది? నిజంగా ఇండస్ట్రీలో ఆయనకి పెద్ద హిట్ ఇంతవరకు నేను కలవలేదు, రాయలేదు, పనిచేయలేదు. బట్ కానీ నా భార్య స్వాతి చనిపోయినప్పుడు సార్ నన్ను, అప్పుడు చోటకై నాయుడు గారు ఏదో సినిమా చేస్తున్నారు సెట్లో, చిన్ని కృష్ణ గారిని పిలవండి, తీసుకురండి నా దగ్గరికి అన్నారు. వెళ్ళాను. ఆయన చూపించిన ఆప్యాయత, అనురాగం, నాకంటే కొంచెం చిన్నవాడే సార్, కానీ ఆయనకి నేను పవన్ కళ్యాణ్ గారిలో చూసింది ఒకటే, ఆయన బాహ్యంగా చూడు, లోపల అంతర్లీనంగా ఉండే మనసుని, ఆ మనసు వెనకాల ఉన్నటువంటి
ఒక నిగూఢమైనటువంటి లోతుగా ఉన్నటువంటి బాధని అర్థం చేసుకుంటాడు అనేది నేను పూర్తిగా విశ్వసిస్తాను. సో మేమిద్దరం కలవపోవటానికి చేయకపోవటానికి కారణం అనేకమైన కారణాలు ఉండుండొచ్చు. అది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. కానీ ఆ ఓదార్పు, నాకు ఇచ్చినటువంటి మనోధైర్యం పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పటికీ మర్చిపోలేను. కళ్యాణ్ బాబు గారు మీరు అడుగుతున్నారు, చూస్తున్నారు కదా ఎప్పుడు పని చేస్తామని చెప్పి. సో ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా ఒక మెట్టు దిగి మీతో పనిచేయాలని ఉందని మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. ఐ డ్రీమ్స్ ద్వారా. దట్స్ ఆల్. అయితే ఇక్కడ నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పక్క పక్కనే ఉన్నారు. చిరంజీవి గారు మాట్లాడుతూ కలిసి యాక్ట్ చేయడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం, ఏం బాలయ్య అంటే ఆయన రెడీ అన్నారు. బోయపాటి నీకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అని చెప్పి స్టేజ్ మీద చిరంజీవి గారు అన్నారు. అని ఎవరన్నారు? చిరంజీవి గారు అన్నారు. నేను నా పేరు చెప్పాను. లేదు, మీ బోయపాటి గారి పేరు చెప్పారు. అదే బోయపాటి గారు అంటే ఆయనకి చాలా బాగా గౌరవము, నమ్మకము ఉంటే తప్ప మనసులో నుంచి ఆ మాట రాదు కదా. ఓకే, అంత పెద్ద స్టేజీలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో బోయపాటి గారు నాకు ఇష్టమైన డైరెక్టర్ కాబట్టి, నాకు ఇష్టమైన రచయిత కాబట్టి, ఆయన రాస్తే, ఆయన డైరెక్ట్ చేస్తే, వీళ్ళిద్దరు నటిస్తే ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పెట్టి టికెట్ కొని చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య బాగా సెటైరికల్ మాటలు బాగా ఎక్కువ నేర్చుకున్నట్టున్నారు. లేదు, సెటైరికల్ కాదు కదా. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడతాం, అది సెటైర్, అది సెటైర్, అది సెటైర్ కాదు కదా. అంత పెద్ద నిండు సభలో బాలకృష్ణ గారు రెడీ అన్నారు, నేను రెడీ, బోయపాటి నువ్వు రెడీ చేసుకో అన్నారు అనేది అది సెటైర్ అయితే నేను వేసింది కూడా సెటైర్ అవుతుంది. అది నిజమైనప్పుడు నేను ₹1,00,000 పెట్టి టికెట్ కొని వస్తానంత కూడా 100% కొని వస్తాను. దట్స్ ఆల్. మనం ఇండస్ట్రీ బాగుండాలని చూడాలి కదా. మీకు బోయపాటి మీద కోపం పోయిందా, ఇంకా ఉందా? కోపం ఎప్పుడు నాకు లేదు. ఏదో నమ్ముకొని చరణ్ బాబు ఏదో ఇస్తే అది బాగా డిజాస్టర్ అయింది అని విన్నాను, చూడలేదు కానీ అని విన్నాను. అంటే హీరోల ఇమేజ్లు ఎంతో కష్టపడి కట్టుకుంటారు సార్. దాన్ని 10 times పెంచే కథ రాయాలి. దాన్ని 10 times పెంచే కథ రాయాలి. వాళ్ళ విలువను నిలబెట్టాలి. వాళ్ళ యొక్క అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్. సార్, దాన్ని నేను ఇందాక చెప్పాను కదా, హీరోలు కష్టపడి ఏర్పరచుకున్నటువంటి ఆ ఇమేజ్కి డబ్బు ముడిపడి ఉంది. కొన్ని కోట్ల రూపాయల స్ట్రేక్ ప్రొడ్యూసర్కి ఉంది. ప్రొడ్యూసర్, డబ్బు, హీరో ఇమేజ్, ఈ మూడు ఎవరి మీద ఆధారపడ్డాయి? స్క్రిప్ట్ రైటింగ్ మీద ఆధారపడ్డాయి. స్క్రిప్ట్ రైటింగ్లో నువ్వు కనుక తప్పు చేస్తే మొత్తం కుప్ప కూలిపోతుంది కదా, పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టినట్టు. అప్పుడు సాధారణంగా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు చిన్న అది వ్యక్తిగతం ఏముండదు. అబ్బాయి కూడా నా దగ్గరికి వచ్చాడు నిందిస్తుడు కథ కోసం, నాకు తెలుసు. కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇగోకు పోకూడదు. ఎప్పుడు ఒక కథా రచయిత అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అమ్మవారి స్వరూపంతో సమానం. ఒక ఊరికి నేను నాలుక మీద బీజాక్షరాలు అమ్మవారు ఎవరికి పడితే వాళ్ళకి రాయు. రచయితల సంఘంలో ఉన్నటువంటి ప్రతి రచయితకి ఆ అమ్మవారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నవల రచయిత, సినిమా రచయితలందరికీ కూడా ఆ నాలుక మీద అమ్మవారే రాస్తుందన్నమాట. అమ్మవారి స్వరూపం ప్రతి రచయిత, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రచయిత అంటే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి స్వరూపాన్ని గౌరవించి ప్రేమించాలి తప్పితే అమ్మవారి మీద యుగో పెట్టుకొని, అమ్మవారి మీద అలిగి, అమ్మవారినే తొక్కేద్దాము అని మీరు ఫస్ట్